నేను విద్యార్థుల కోసం నాకు తెలిసిన సమాచారం ప్రకారం మరి నేను హైదరాబాద్ నుండి 4 గంటలకు లేచి ఈ స్కూల్ విజిటింగ్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ మనం ఇప్పుడు తుంగతుర్తి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంలో ఉండబడిన గిరిజన గురుకుల బాలికల రెసిడెన్షియల్ స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. ఇందులో టోటల్గా 609 మంది స్టూడెంట్స్. కానీ ఇక్కడ ఉండాల్సిన టీచింగ్ స్టాఫ్ కానీ అందరు కూడా 36 మంది ఉండాలి. ఇలా షెడ్యూల్ ప్రకారం 8 గంటల నుండి 8:15 వరకు వాళ్ళకు ప్రేయర్ అయిపోవాలి. పిల్లలది ప్రేయర్ అయిపోవాలి. ఆ ప్రేయర్ జరిగే టైంలో స్టాఫ్ మొత్తం కూడా ప్రేయర్ మీటింగ్లో ఉండాలి. కానీ నేను వచ్చి విజిట్ చేసేసరికి ఆ టైంకు కరెక్ట్గా ఈ స్కూల్కు నేను ఉదయం 8:12 ఈ స్కూల్కి ఎంటర్ అయినా నేను. అప్పుడు పిల్లలు విద్యార్థినులు స్టూడెంట్స్ వాళ్ళు అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత 8:15కు ఆడ నిలబడితే అక్కడ ప్రేయర్లో ఉన్నది ఒక 5 మంది టీచర్లే ఉన్నారు. ప్రిన్సిపల్ లేదు, వైస్ ప్రిన్సిపల్ లేదు, తర్వాత దానికి సంబంధించిన టీచర్స్ ఎవరు లేరు. 36 మందికి ఆ ప్రేయర్ మీటింగ్లో 5 మంది మాత్రమే ఉన్నారు. చాలా దుర్మార్గం ఇది. కనుక ఈ స్కూలు ప్రిన్సిపల్ అనే ఆమె ప్రిన్సిపల్ అరుణ ఆమె రెగ్యులర్ పోస్ట్ ఎక్కడంటే ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో ఆమెది రెగ్యులర్ పోస్టు. కానీ పర్యవేక్షణ చేసుకొని దాదాపు 500 కిలోమీటర్ దూరంలో ఉండబడిన తుంగతుర్తికి వేసుకొని వారానికి ఒకసారి ఆమె ఇష్టం వచ్చి ఇచ్చిపోతుంటుంది. ఇక ఎవరు అడిగే దిక్కు లేదు. ఇది ఏందని పలకరించే పాపన లేదు. కనుక ఎవరు రానియరు. ఇక్కడ గేట్ వేస్తారు. గేట్ దగ్గర ఒకరిని పెడతారు. పిల్లలు అవస్థ పడుతున్నారని నేను మొన్ననే అక్కడ పిల్లల కోసం సీసీ రోడ్ కూడా వేయించడం జరిగింది. మెయిన్ రోడ్ నుంచి స్కూల్ వరకు 20 లక్షలతో సీసీ రోడ్ వేయించడం జరిగింది. ఈ పిల్లలు అవస్థ పడుతున్నారని, పిల్లలు వానకాలం వస్తే కాళ్ళకు గుర్తుంటుందని దాన్ని రోడ్ కూడా వేయించడం జరిగింది. కానీ ఇక్కడ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ జిల్లా మంత్రివర్యుడు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన మంత్రివర్గం అందరూ కలిసి ఈ పిల్లలకు 2008 నుండి 2024 వరకు పెరిగిన ధరలకు అనుకూలంగా ఏ ప్రభుత్వం కూడా కాస్మెటిక్ ఛార్జీలు కానీ లేకపోతే మెస్ ఛార్జీలు పెంచలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా పిల్లలు అర్ధాకరితో ఉండకూడదు, వాళ్ళకు పౌష్టికాహారం అందించాలి, అట్లయితేనే పిల్లలు ఆరోగ్యంగా ఉండరు, ఈ సమాజానికి ఈనాటి బాలుడే రేపటి పౌరులు అనేది మనకి ఏతుందో ఆ విధమైన ఒక సామాజిక బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని పెంచడం జరిగింది. దాన్ని కూడా వీళ్ళు ఉపయోగించకుండా, మేనోను కూడా ఫాలో కాకుండా, వాళ్ళకు పౌష్టికాహారం అందించకుండా, సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైతే నేను దాదాపు వారం రోజుల నుండి ఈ స్కూల్లో విజిట్ చేయడానికి మనిషిని కూడా పెట్టినా. నాకు తెలిసింది ఈ రిపోర్ట్ అంతా. అయితే టీచర్స్ ఎప్పుడు వస్తారు ఏంది అని తెలిస్తే మధ్యాహ్నం 3 గంటలకు కూడా వస్తారు టీచర్స్. ఇప్పుడు నేను ఇక్కడ విజిటింగ్కి వచ్చినప్పుడు కూడా 9 గంటలకు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీడియో తీయించిన నేను. లక్షల రూపాయల జీతాలు తీసుకొని పిల్లల జీవితాలతో వీళ్ళు ఆడితే, పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే, తనకున్న సబ్జెక్టు తను చెప్పకపోతే ఆ పిల్లల జీవితాలు ఏం కావాలి? ఇక్కడ ఉండి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ శరత్ గారు ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడాను నేను.
సార్ ఇక్కడ తుంగతుర్తి గిరిజన బాలికల రిజిస్టర్ స్కూల్ విజిట్ చేసిన. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాను నేను. ఇక్కడ టీచర్స్ లేరు, ఎవరు లేరు. 36 మందికి ఇక్కడ 5 మంది ఇలా ప్రేరలో ఉన్నారు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం 8 గంటల 15 నిమిషాలకు వచ్చి ప్రేరలో ఉండాలి స్టూడెంట్స్తో పాటు టీచర్స్ కూడా. కానీ 9 గంటలకు కూడా వస్తూ ఉన్నారు టీచర్స్. ఇంత దుర్మార్గం ఉన్నది. ఎవరు టైం రా టీచర్స్, అంత ఫైరవీలు, అంత డిప్టేషన్లు. కనుక స్కూల్ మొత్తం కూడా వీళ్ళు సర్వనాశనం చేస్తూ ఉన్నారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఇక్కడ నుండే గౌరవనీయులు సూర్యాపేట కలెక్టర్ గారు కూడా నేను ఫోన్ చేయడం జరిగింది. తీసిన వీడియోస్ అన్నీ కూడా వారికి పంపడం జరిగింది. తర్వాత ఇక్కడ హాస్టల్లో కుక్కలు కొట్లాడుతున్నాయి. తర్వాత ఈరోజు పెట్టే టిఫిన్ అవుతుందో అది కిచిడి అని చెప్తా ఉన్నారు. దాంట్లో క్వాలిటీ లేదు, పెట్టాల్సిన తరికలు పెడతలేరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఆ సామాన్ ఎక్కడ ఉందో తెలియదు, ఎవరు భద్రత ఉన్నారో తెలియదు, ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారో తెలియదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళని అడిగే పాపాన పోలే ఎవరు. అందుకోసమని నేను రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, సంబంధిత డిపార్ట్మెంట్కు శాఖాపరమైన చర్య తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. హరిజన గిరిజన పిల్లలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలు